నమస్తే, నేను మీ శివకృష్ణ బూరాడ. భగవంతుని ముందు చేసేటువంటి హింసను అలానే జంతు బలులను మనం సమర్థించవచ్చా లేదనేటువంటి విషయాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. భగవంతుని ముందు ఈ జంతు బలులు చేసేటువంటి వాళ్ళు వివిధ రకాలుగా ఉంటారు. మొదటి రకం ఏంటంటే వారు ఏదైనా తినే ముందు అది భగవంతుడికి అర్పించాలని చెప్పేసి కొంతమంది భగవంతుని ముందు జంతు బలు చేస్తారు. అలానే రెండో రకం ఏంటంటే గ్రామదేవత ఉత్సవాలు ఈ జంతు బలు చేసేవారిని మనం చూస్తుంటాం. అలానే మూడో రకం ఏంటంటే ఏదైనా మిషనరీ ఉండేటప్పుడు వాటి కనుక జంతువులు కనుక బలి ఇవ్వకపోతే ఏదైనా ప్రమాదం జరుగుతుందని చెప్పేసి భయంతో జంతు బలు చేసేవారిని కూడా మనం చూస్తుంటాం. అలానే నాలుగో రకం ఏంటంటే ఇంట్లో ఏదైనా కష్టం వచ్చేసరికి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగేసరికి ఎవరో వచ్చి ఏదో చెప్తే గుడ్డుగా నమ్మేసి జంతు బలు చేసేవారిని కూడా మనం చూస్తూ ఉంటాం. అలానే ఐదో రకం ఏంటంటే చెడు ఆలోచనలతో చెడు కోరికలతో జంతు బలు చేసేవారిని కూడా మనం చూస్తుంటాం. వీరందరూ కూడా ఒకరు భయంతో, ఒకరు అజ్ఞానంతో, ఒకరు ఏంటంటే చెడు బుద్ధితో ఇలా రకరకాలుగా జంతు బలు చేసేటువంటి వారిని కనుక మనం గమనిస్తే వీరిలో ఏంటంటే కొంతమందిలో భయం, కొంతమందిలో అజ్ఞానం, కొంతమందిలో తెలియనితనం, కొంతమందిలో చెడు బుద్ధి, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. అయితే వీటన్నింటికి నేను చెప్పే సమాధానం ఏంటంటే జంతు బలు ఎవరు కూడా ఎంత మాత్రం సమర్థించకూడదు, అది ఎంత మాత్రం కూడా ఎవరు అంగీకరించకూడదు కూడాను. ఖచ్చితంగా అది తప్పు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు తప్పో స్పష్టంగా తెలియజేస్తాను. ఏ తల్లి ముందైనా సరే తన పిల్లల్ని చంపి కనుక వేరొకరు తింటుంటే ఏ తల్లి అయినా సరే సంతోషంగా ఉంటుందో, ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ జగత్తునంతటికీ కూడా తల్లి ఆ పరమేశ్వరి. లలితా సహస్రనామాల్లో ఒక నామం ఏంటంటే ఆ బ్రహ్మ కీట జనని అని చెప్పేసి, బ్రహ్మగారు మొదలుకొని కీటకాల వరకు ప్రతి ఒక్క జీవికి కూడాను తల్లి ఆ పరమేశ్వరి కాబట్టి ఆ తల్లి ముందునే వేరొక జీవిని చంపుతుంటే ఆ తల్లి ఎలా సంతోషిస్తుందో ఒకసారి ఆలోచించండి. అలానే ఇంకోటి ఏంటంటే కాళిదాస్ మహాకవి గారు ఒక మాట అంటారు, జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర్ అని చెప్పి. అలానే జగద్గురు శంకర్లు ఒక మాట అంటారు, మాతాచ పార్వతీదేవి పితాదేవ మహేశ్వర్ అని చెప్పి. అంటే ఈ జగత్తునంతటికీ కూడాను పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు అయినప్పుడు వారు సమస్త జీవరాశులు కూడా వారి తల్లిదండ్రులే కాబట్టి అలాంటి తల్లిదండ్రుల ముందు తమ పిల్లల్ని చంపుడు ఎంతవరకు అంగీకరిస్తారో ఒక్కసారి ఆలోచించండి. ఒకటి మాంసం తినడం సరైనదా కాదని చెప్పేసి వ్యక్తిగత విషయం, అది ఎవరికి నచ్చినట్టు వారు జీవిస్తారు, ఎవరికి నచ్చిన పదార్థాన్ని వారు తింటారు, అందులో ఎటువంటి దోషం లేదు. కాకపోతే ఏంటంటే భగవంతుని ముందే మనం అజ్ఞానంతో బలులు చేస్తూ జంతువులను హింసిస్తూ జంతువులను చంపుతూ అలానే వాటిని మనం భక్తి అనుకోవడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సరైందో అటువంటి హింసను అత్యంత దయ కలిగినటువంటి పార్వతీ పరమేశ్వరుల ముందు మన యొక్క తల్లిదండ్రుల ముందు మనం గనక చేస్తే వారు ఏ విధంగా సంతోషపడతారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా వివేకంతో విజ్ఞానంతో ఆలోచిస్తారని చెప్పేసి వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ధన్యవాదాలు. జై హింద్.